సాధారణంగా భార్య ఏమనుకోవచ్చు అంటే, నేను జరిగింది ప్రతీదీ నా భర్తకి చెప్తున్నాను. కానీ ఆయన నన్ను ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు చెప్పట్లేదని. కొన్నిసార్లు ఏమవుతదంటే, జరిగినయి సమస్తం కూడా అంటే ఆఫీస్‌లో జరిగేవి, లేదు అంటే ప్రతీదీ చెప్తే విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. అంతా కూడా తీసుకోలేదు. ఆ టైంలో ఎంత వరకు చెప్తే ఓకే. అక్కడి వరకే చెప్తారు. మిగతాది కూడా ఇంకా చెప్పు అనలేదు. కొన్నిసార్లు కొంతమంది వైఫ్స్ నాకేం చెప్తారంటే, అక్క నాకు తెలియకుండానే వాళ్ళ పేరెంట్స్ కి మనీ పంపించేస్తున్నారు. నాకు చెప్తే ఏమో ఉంటది అనేసి అంటారు. నీకు చెప్పకుండా ఉండడానికి దేర్ మైట్ బి సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఇనీషియల్ గా తను పంపిస్తా అన్నప్పుడు ఇంతెందుకు అంతెందుకు ఇంత పంపించాలా అని అనుండొచ్చేది. అవే. ఏది ట్రిగర్ అవ్వకుండా ఇలాంటి సిచ్యువేషన్ అయి ఉండదు. అందుకని ఎందుకులే తనకు చెప్పడము అని భర్త తన డెసిషన్ తను తీసుకోవాలి. ఎందుకంటే మనకి భర్త అయినంత మాత్రాన ఆయన కొడుకుగా తన హోదా పోగొట్టుకోలేదు. హీ హాస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్ ఆల్సో. కాబట్టి ఇక్కడ వైఫ్ కి వివేచన అనేది అవసరం. ఎంత మాట్లాడాలి, ఎంత వరకు మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి అనేది మనకు అవసరం.